ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని అన్ని జనుల వలె చింతించుకుడి. నా నీతిని రాజ్యాన్ని మొదట వెదకుడి అని మా ప్రతి అవసరతను తీర్చునట్లుగా నిన్ను వెతుకుటకు, నీతోనే గడుపుటకు, నీ అందు విశ్వాసం ఉంచుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆయన మన అవసరతలన్నీ తీర్చగలిగినవాడు. చిన్నవి కూడా ఆయన తీరుస్తాడు. ఈ చిన్న విషయాన్ని ఎందుకులే దేవునిని అడగడం అనుకోవద్దు. మన దాహం తీర్చగలిగినవాడు, మన ఆకలి తీర్చగలిగినవాడు, మన బాధను తీర్చగలిగినవాడు. యోహాను సువార్తలో చూస్తే 6వ అధ్యాయం ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్య భాగం ఉంది. 5 రొట్టెలు 2 చేపలు ఆయన 5,000 మంది పురుషులు మరి అనేక వేల మంది స్త్రీలు పిల్లలు ఉన్న సమూహానికి పంచటం, వారు సమృద్ధిగా తినిన తరువాత 12 గంపల ముక్కలు ఎత్తటం అనేది ఆశ్చర్యం కదా. ఎంత ఆశ్చర్యం! 6వ అధ్యాయంలో చూసినట్లయితే అటు తరువాత యేసు త్రిబ్బేయ సముద్రపు అనగా కలిగిన సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగులు ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. గుంపులుగా ప్రభువును వెంబడించారండి. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన స్వస్థతలు చేస్తున్నాడు. ఆయన మాటలు ఎంతో ధైర్యాన్ని కలుగజేస్తున్నాయి, ఆదరణ కలుగజేస్తున్నాయి, జ్ఞానోదయాన్ని కలుగజేస్తున్నాయి. ఆనాడు ఈనాడు కూడా యేసు ప్రభువు చెంతకు గుంపులుగా మనుషులు పరిగెత్తడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. నీ జీవితంలో ఏదో ఒక సమయం వస్తుంది, నువ్వు నమ్ముకున్న నీ డబ్బు కానీ, బలము కానీ, సౌందర్యం కానీ, జ్ఞానం కానీ, బంధువులు కానీ, మేడ విద్యలు కానీ, నీకున్న ప్రవీణతలు కానీ, నీకున్న అధిపతులు కానీ అన్నీ పోతాయంటే ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా దేవుడు గుర్తొస్తాడు. దేవుడిచ్చిన వాటన్నిటిని నీవు పొందుకొని దేవుని మరచిన స్థితిలో నీవుంటే చాలా విచారం కదా. మనకు కొరతలు వచ్చినప్పుడే ప్రభువు గుర్తొస్తాడండి. ఆ కొరతలలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఎక్కడ చూసినా గుంపులుగా ఉన్నారు. మన భారతదేశంలో ఎంతమంది ఎన్ని విధాల శ్రమలలో ఉన్నారో తెలుసా. ఆర్థిక ఇబ్బందుల్లో, రాబడి లేక, సంపాదన లేక, అప్పుల పాలై, అనారోగ్యాల పాలై, సరైన వైద్యం లేక, పిల్లలకు సరైన స్కూల్స్ లేక, స్కూల్ ఫీజులు కట్టలేక, అందుకేనండి ఏదో ఒక బాధతో ప్రతి ఒక్కడు బాధించబడుతున్నాడు. కాబట్టి అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన వారు యేసు ప్రభువు దగ్గరికి పరిగెత్తుకొని రావటం, ఆయన నామములో ఉన్న అద్భుతాలను అనుభవించటం చూస్తున్నాం. మీరు అందులో ఒకరు కదా. ఒకప్పుడు పాపిగా ఉన్నప్పుడు, ఒకప్పుడు దరిద్రతతో ఉన్నప్పుడు, ఒకప్పుడు వేదనలో ఉన్నప్పుడు, ఒకప్పుడు శ్రమలో ఉన్నప్పుడు, ఒకప్పుడు రోగములో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను పట్టుకొని ఆయన ప్రేమ చేత నిన్ను దర్శించాడు, స్వస్థపరిచాడు, రక్షించాడు, నిన్ను తృప్తిపరిచాడు.